హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వీడియోలో మనం ఒక 3 అప్డేట్ల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మొదటిది, ఈరోజు నామినేషన్స్లో ఎవరు ఉంటున్నారు, అంటే ఈ వారం నామినేషన్స్లో ఎవరు ఉండబోతున్నారు. సో ఇదైతే ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. సో ఆ అప్డేట్ ఒకటి. రెండవది, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంది కదా. మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఏం జరగబోతుంది, ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు, అండ్ వీకెండ్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు. సో అది కూడా క్లారిటీ ఉంది ఆల్మోస్ట్. సో అది కూడా చెప్పేస్తా. అండ్ తర్వాత యూనో వైల్డ్ కార్డ్ కింద ఇంకో కొత్త పేరు వినిపిస్తోంది. ఆ పర్సన్ ఎవరు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ వారం నామినేషన్స్లో ఉన్నది ఎవరు. 6 ఉన్నారు నామినేషన్స్లో ఈ వారం. సింపుల్గా చెప్పేస్తా, ఫాస్ట్ కొట్టేస్తే, ఎక్కువ టైం అయితే తీసుకోవడానికి ఇష్టపడలేదు నేను కూడా. సో మ్యాక్సిమం త్వరగా అయిపించేస్తా. ఈ వారం నామినేషన్స్లో 6 ఉన్నారు. ఆ 6 ఎవరు అంటే, బేసిక్గా మనకి ఒక పేరైతే చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఆ పేరు మనం ఆబ్వియస్లీ చెప్పేసుకోవచ్చు, మణికంఠ. సో 5 వారాలు నామినేషన్లో ఉన్నాడు ఆ మనిషి పాపం. సో నిజంగా ఈ ఒక్క విషయంలో మాత్రం మణికంఠ మీద చాలా జాలేస్తోంది. అంటే ఎన్నిసార్లు, అంటే ఆ మనిషి పాపం ఒక్క వారమైనా ప్రశాంతంగా పడుకుందామంటే అవ్వట్లేదు. ఇంకా అసలు ప్రతి వారం అట్లా నామినేషన్లు వేస్తానే ఉన్నారు. ఈ ఒక్క విషయంలో కొంచెం జాలేస్తోంది. అంటే ఆ మనిషి ఉన్న నెర్వస్ స్టేట్‌కి, ఆ మనిషి ఉన్న టెన్షన్ స్టేట్‌కి, టెన్షన్ మైండ్ ఎప్పుడు అట్లాగే ఉంటది. సో కొంచెం అవి ఇంబాలెన్స్‌డ్ మైండ్ సెట్‌కి, ఆ నెర్వస్ మైండ్ సెట్‌కి ఇది సిట్యుయేషన్ కూడా అట్లే తయారవుతోంది. ఆ మనిషి రోజు రోజుకి ఇంకా నెర్వస్ అయిపోయేటట్టు, ఇంకా టెన్షన్ పడేటట్టే ఉంటుంది సిట్యుయేషన్. సో ప్రతి వారం నామినేషన్స్‌లో ఉంటుండు. సో ఈ ఐదో వారం కూడా నామినేషన్‌లో అయితే ఉన్నాడు. సో మణికంఠ ఈజ్ అగైన్ ఇన్ నామినేషన్స్. అండ్ నెక్స్ట్ నిఖిల్ అయితే నామినేషన్స్‌లోకి వచ్చాడు. బట్ నిఖిల్ అయితే డామ్ షూర్ సేఫ్ అయిపోతాడు. రాసి పెట్టుకోండి, ఓటింగ్‌లో టాప్ ఉండేది నిఖిలే. సోనియా వెళ్ళిపోయిన తర్వాత మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరంటే నిఖిల్ ఫ్యాన్సే. సో వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఓట్లు గుద్దుతారు, అందులో నో డౌట్ ఇంకా. సో అగైన్ నిఖిల్ విల్ బి ఆన్ టాప్, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో నిఖిల్కి ఎట్లాంటి ప్రాబ్లము లేదు. అండ్ ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చినా ఇబ్బంది లేదు. తనకున్న సాలిడ్ ఫ్యాన్ బేస్తో డెఫినెట్గా నిఖిల్ విల్ బి ఆన్ టాప్ 5, అది క్లియర్. ఎందుకంటే సోనియా కూడా వెళ్ళిపోయింది కాబట్టి డెఫినెట్గా గేమ్ అయితే మారుతుంది. సో ఏదో రాంగ్ అయిందని అర్థమవుతుంది కదా వాళ్ళకు కూడా. సో ఆ బేసిస్ మీద వాళ్ళు ఆడతారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, అంతవరకు బాగానే ఉంటుంది. సో నిఖిల్ నామినేషన్స్లో అయితే ఉన్నాడు. సో తనైతే టాప్ ఉంటాడు. తర్వాత విష్ణుప్రియ ఇన్ నామినేషన్. సో విష్ణుప్రియ కూడా బేసిక్గా ఖచ్చితంగా సర్వైవ్ అయిపోద్ది. ఎందుకంటే విష్ణుప్రియ కూడా చాలా సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. ఒకానొక టైంలో చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇనీషియల్గా. అండ్ ఆ తర్వాత సోనియా చేసిన పని వల్ల విష్ణుప్రియకి ఫ్యాన్ బేస్ పెరిగింది కూడా. సో ఆ తర్వాత కొంచెంతో లైట్గా అక్కడక్కడ తగ్గుతూ వచ్చింది. అంటే కొన్ని పెంట పనులు చేసింది సోనియా అంట, సారీ విష్ణుప్రియ. సో చేయడం వల్ల ఏంటంటే ఆమ్, విష్ణుప్రియకి కొంతవరకు ఆ నెగిటివిటీ అనేది క్రియేట్ అవుతూ వచ్చింది అక్కడక్కడ. సో అది తన ఓటింగ్ని కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ పొజిషన్కి ఉండే అవకాశాలు ఏమాత్రం లేవు. సో డెఫినెట్గా విష్ణుప్రియ సెకండ్లో ఉండొచ్చు, ఆర్ మైట్ బి థర్డ్ కూడా ఉండొచ్చు. అంటే మణికంఠకి ఒకవేళ ఓటింగ్ బాగున్నట్టయితే, ఈ మణికంఠకి కామెంట్లో మణికంఠ పేరు ఎక్కువ కనబడుతుంది కదా అంటే ఓకే, డన్. కానీ విష్ణుప్రియదంతా కూడా సైలెంట్ ఓటింగ్, మణికంఠదంతా కూడా లౌడ్ ఓటింగ్. అంటే బయటకి ఎక్కువ కనబడతా ఉంటుంది మణికంఠ పేరు. ఓకే, మణికంఠకు ఓట్లు పడుతున్నాయి, మణికంఠకి పాపులారిటీ ఉంది, మణికంఠకి రీచ్ ఉంది, మణికంఠను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, సింపతి చూపిస్తున్నారు, మణికంఠ మీద జాలి పడుతున్నారు, మణికంఠ అని అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా టార్గెట్ చేస్తున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు బయట. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి బయటికి. బట్ విష్ణుప్రియకి ఉన్నది ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో అది బయటకు కనబడేది కాదు, చాలా సింపుల్గా వెళ్ళిపోతుంటుంది అట్లా. సో అదనమాట సిచ్యువేషన్. సో అందువల్ల విష్ణుప్రియ వాజ్ లైక్ డెఫినెట్గా టాప్ 2 ఉండొచ్చు, ఆర్ మైట్ బి మణికంఠకి గట్టిగా కనుక ఓటింగ్ పడినట్టయితే మణికంఠ టాప్ 2 ఉండి విష్ణుప్రియ టాప్ 3 అయితే ఉండొచ్చు, థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు ఓటింగ్లో. అది నేను చెప్పే పాయింట్. ఇంకా తర్వాత నబీల్ ఇన్ నామినేషన్. సో నబీల్ అయితే యాజ్ యూజువల్గా, అంటే మరీ ఎక్కువ లేడు కానీ నామినేషన్స్కి అయితే వచ్చాడు. సో నబీల్కి యాక్చువల్గా లాస్ట్ వీక్ చాలా ఎక్స్ట్రాడినరీ ఓటింగ్ పడ్డది. అవును, యాక్చువల్ నబీల్ని ఎట్లా మర్చిపోయాను నేను. లాస్ట్ వీక్ నబీల్కి చాలా ఎక్స్ట్రాడినరీ ఓటింగ్ పడ్డది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది నబీల్ని చాలా గట్టిగా సపోర్ట్ చేశారు సోనియా విషయంలో. సో 2 కూడా అండ్ టాస్కుల్లో కూడా ఎక్స్ట్రాడినరీ కంటెస్టెంట్. సో డెఫినెట్గా అట్లాంటి ఒక పర్సన్ ఆల్రెడీ మర్చిపోయాను నేను. నబీల్ని ఎట్లా మిస్ చేశాను నేను. నబీల్కి డెఫినెట్గా మణికంఠ కంటే ఎక్కువ ఓట్ బ్యాంకే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నబీల్కి విష్ణుప్రియ కంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో నబీల్ సెకండ్ ఉండొచ్చు,
నిఖిల్‌కి దగ్గరగా కూడా ఉండొచ్చు. సో, నబీల్ అండ్ నిఖిల్ ఇద్దరికి కూడా సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో, నబీల్ కూడా డెఫినిట్‌గా సేవ్ అయిపోతాడు. సో, ఇంకొక ఇద్దరు మిగిలారు కదా లాస్ట్‌లో. ఆ ఇద్దరు మాత్రమే డేంజర్ జోన్‌లో ఉంటారు. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే నైనిక అండ్ ఆదిత్య గారు. సో, బేసిక్‌గా నైనిక కూడా ఈ వారం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఆదిత్య గారు కూడా ఈ వారం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. బట్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటే ఆదిత్య గారికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే నైనిక ఇన్‌స్టా చాలా యాక్టివ్‌గా ఉంది. అండ్ తనకి కొంత ఓటింగ్ అయితే పడుతోంది తన సైడ్ నుంచి. సో, అట్లా బానే ఉంది. సో, ఆదిత్య గారికి అంత యాక్టివ్‌గా లేదు. అండ్ ఆయన కూడా అంత యాక్టివ్‌గా లేరు హౌస్‌లో. అండ్ నైనిక కూడా లేదనుకోండి. బట్ కంపారిటివ్‌లీ ఎందుకో ఆదిత్య గారు ఇంకా డల్ ఉంటారు అనే ఫీలింగ్ వస్తుంది. ఆయన మంచి మనిషి గానీ, ఈ పరంగా మాత్రం డల్ గేమ్ పరంగా. సో, అది క్లియర్ కాబట్టి మేబీ ఆదిత్య గారు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఆయనే లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు సోనియా తర్వాత. సో, ఈ వీక్ ఆయన వచ్చారు అంటే ఆయన వెళ్ళిపోవచ్చు మాక్సిమం. సో, అదనమాట సిట్యుయేషన్. సో, వీళ్ళు 6 నామినేషన్స్‌లో ఉన్నారు కదా! సో, సండే రోజు ఎలిమినేట్ అయ్యేది నా గెస్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం ప్రస్తుతానికైతే ఆదిత్య గారే. ఎందుకంటే సిట్యుయేషన్స్ అలాగే కనబడుతున్నాయి ఇంకా. ఎందుకంటే నిఖిల్‌కి గానీ, నబీల్‌కి గానీ, మణికంఠకి గానీ, విష్ణుప్రియకి గానీ గట్టి ఓటింగ్ ఉంటది. సో, ఎటొచ్చి వెళ్ళిపోయేది ఎవరయ్యా అంటే ఆదిత్య గారు గానీ, నైనిక గానీ. వీళ్ళిద్దరిలో గనక చూసుకున్నట్టయితే ఆదిత్య గారు వెళ్ళిపోవచ్చు. సో, అది ఈ వారం సిట్యుయేషన్. ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఏం జరుగుతది? మిడ్ వీక్ ఎలిమినేషన్ బేసిక్‌గా డైరెక్ట్ ఎలిమినేషన్ కాదు. అది సీక్రెట్ రూమ్ ఎలిమినేషన్ మాక్సిమం 99% ఇదే జరుగుతది. లాస్ట్ మినిట్‌లో ఏమైనా డెసిషన్ చేంజ్ చేసుకుంటే మనం ఏం చేయలేం గానీ, ప్రస్తుతానికైతే ఇదే సిట్యుయేషన్. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా మణికంఠని తీస్తున్నారు. మణికంఠని హౌస్‌లోంచి బయటికైతే పంపేసి, మణికంఠని తీసుకుపోయి సీక్రెట్ రూమ్‌లో పెడతారు. బట్ ఇది ఒకవేళ ఆడియన్స్ చేతిలో పెడితే మరి ఆడియన్స్ అంటే కంటెస్టెంట్ల చేతిలో పెడితే వాళ్ళు ఏం చేస్తారో మరి తెలీదు. సో, మాక్సిమం బిగ్ బాసే డెసిషన్ తీసుకుంటాడు అనుకుంటున్నా ఈసారి. సో, అందుకు మణికంఠనైతే అప్పుడు ఎలిమినేట్ చేస్తున్నామని చెప్పి మణికంఠని తీసుకుపోయి కళ్ళకి గంతలు కట్టో లేదా ఏదో ఒకటి చేసి సీక్రెట్ రూమ్‌కి అయితే పట్టుకెళ్తారు. సో, సీక్రెట్ రూమ్‌లో తనని ఉంచి ఈ 3 రోజుల పాటు కూడా తనని అలాగే ఉంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరుగుతది కదా! సారీ, వీకెండ్ ఎలిమినేషన్ జరుగుతది కదా! ఆదిత్య గారి ఎలిమినేషను. సో, ఆదిత్య గారు గానీ, నైనిక గానీ బట్ నేనైతే ఆదిత్య గారని నమ్ముతున్నాను నేను. సో, ఆ ఎలిమినేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు బేసిక్‌గా 8 మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్‌కి వస్తారు. యాక్చువల్‌గా 9 మంది రావాలి కదా! వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. 8 మంది మాత్రమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా వస్తారు. అండ్ నైన్త్ వైల్డ్ కార్డ్ కింద మణికంఠ మళ్ళీ రిటర్న్ వెళ్తాడు హౌస్‌లోకి. సో, ఇదే సిట్యుయేషన్ మాక్సిమం ఇదే జరుగుతది. సో, మణికంఠని మరి నామినేషన్స్ ముందు పంపిస్తారా? నామినేషన్స్ తర్వాత పంపిస్తారా అనేది తెలీదు. మరి ఏమో మరి ఇంకా మేబీ నామినేషన్స్ తర్వాత అంటే నామినేషన్స్ అన్నీ ముగిసిపోయాయి అని చెప్పిన తర్వాత పంపిస్తే బాగుంటది అనిపిస్తుంది నాకు. అప్పుడు మణికంఠని పంపి మణికంఠ ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయాలి. మణికంఠని ఎవరు ఏం చేయకూడదు. ఎందుకంటే అప్పటికే నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది కాబట్టి. సో, మణికంఠ ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయాలి. ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళనైనా సరే చేయొచ్చు. యూనో అండ్ ఒకవేళ మణికంఠ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నాడో, ఒకవేళ ఆ పర్సన్ ఆల్రెడీ నామినేషన్స్‌లో ఉన్నట్టయితే అంటే 2 కంటే ఎక్కువ ఓట్లు పడినట్టయితే, ఆ పర్సన్ ఆల్రెడీ నామినేషన్ లిస్ట్‌లో ఉన్నట్టయితే, ఆ పర్సన్‌ని డైరెక్ట్‌గా డేంజర్ జోన్‌లో పెట్టొచ్చు. డేంజర్ జోన్ అంటే ఆ లాస్ట్ పొజిషన్‌లో పెట్టొచ్చు. సో, అట్లా ఏదో చెయ్యొచ్చేమో అనిపిస్తుంది నాకు. సో, చేస్తే ఇంకా డిఫరెంట్‌గా ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. సో, చూద్దాం ఏం చేస్తారనేది. మాక్సిమం మణికంఠ విల్ బీ ఇన్ సీక్రెట్ రూమ్. సో, తర్వాత మళ్ళీ వీకెండ్‌లో తిరిగొస్తారు. వీకెండ్ అంటే మరి సండే ఎపిసోడ్‌లో వస్తారా? లేదంటే మండే ఎపిసోడ్‌లో నామినేషన్స్ అయ్యాక వస్తాడా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ విషయం మీద డిసైడ్ అవ్వలేదు బీబీ టీమ్. సో, అది పరిస్థితి అనమాట. సో, ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్డేట్. తర్వాత ఇంకొకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో కొత్తగా వినబడుతున్న పేరు సీజన్ 4 నుంచి మెహబూబ్ దిల్సే. సో, బేసిక్‌గా తన పేరైతే కొంచెం గట్టిగా వినబడుతుంది. సో, తను కూడా వచ్చే అవకాశాలైతే కొంతవరకు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా కన్ఫర్మ్ కాలే. పేమెంట్ల దగ్గర డిస్కషన్‌లు అవుతున్నాయి. చెప్పాను కదా ఆల్రెడీ చాలా గట్టిగా పేమెంట్లు అడుగుతున్నారని. సో, ఆ పేమెంట్ల దగ్గర డిస్కషన్‌లు అవుతున్నాయి. సో, అది ఒకవేళ కన్ఫర్మ్ అయినట్టయితే అప్పుడు మెహబూబ్ దిల్సే విల్ బీ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 8 యాస్ ఎ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. సో, అదనమాట సిట్యుయేషన్. సో, ఇది అప్డేట్. సో, అంతే. ఈ 3 అప్డేట్స్ గురించే ఇప్పుడు ఈ వీడియో అనమాట. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. మీకేమనిపిస్తుంది ఈ వారం నామినేషన్స్ చూసిన తర్వాత? అంటే నామినేషన్ లిస్ట్ చూసిన తర్వాత, అరే వీళ్ళు కాదు ఇంకా వాళ్ళు కూడా ఉండాల్సింది అని మీకేమైనా అనిపిస్తుందా? యాక్చువల్‌గా ప్రేరణ, యష్మి, ఆ తర్వాత సీత వీళ్ళందరూ అసలు లేరు. సో, అది డిఫరెంట్ కేస్ సినారియో. ఈ ముగ్గురే లేరులెండి. ఇంకేముంది ఇంకా మిగతా అందరం 9 మంది ఉన్నారు. ఈ ముగ్గురు తప్ప మిగతా 6 ఉన్నారు కదా! సో, అంటే 9 ఓట్లు కాదు. 9 పీపుల్ కదా! సో, 18 ఓట్లు మాక్సిమం. సో, అక్కడ మణికంఠకి 3, 4 పడిపోతున్నాయి. 18 ఓట్లలో. ఓ 4 ఓట్లు ఎన్నో పడిపోతున్నాయి. అట్లా పడిపోవడం వల్ల వేరే వాళ్ళు రావడానికి లేకుండా పోతుంది. సో, 4 కాకుండా 3 పడి ఒకటి డివైడ్ అయినా కూడా వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అప్పుడు ఓటింగ్ డీవియేట్ అవుతది. ఇప్పుడు ఏమవుతదంటే, ఇప్పుడు ఈ ఆహ్, కొన్ని ఓటింగ్‌లు అటు ఇటు వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు అంతెందుకు నైనికాకి
మైట్ బీ సీత ఓటింగ్ గానీ, లేదంటే ప్రేరణ ఓటింగ్ గానీ ఎళ్ళొచ్చేమో చెప్పలేం మనం. ఎంతో కొంత అందరూ కలిసి ఉంటున్నారు కాబట్టి అట్లా ఎళ్ళొచ్చేమో చెప్పలేం. సో, అట్లా ఉంటది సిట్యుయేషను. సో, అలా గాకుండా వైల్డ్ కార్డ్స్ వస్తే బావుంటది గేమ్. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తే కొంప కూడా జనాలతో కళకళలాడుతది అండ్ గొడవలవుతాయి. సో, ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌కి కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఒక వైల్డ్ కార్డ్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది ఈ సీజన్‌లో. సో, లెట్స్ సీ మరి ఏం చేస్తారో. ఒకటైతే వాస్తవం. సో, వైల్డ్ కార్డ్స్ చాలా బాగా ఆడాల్సి ఉంటది. చాలా పర్ఫెక్ట్‌గా ఆడి, పర్ఫెక్ట్‌గా మాట్లాడాల్సి ఉంటది. మాటలు మాత్రం లూజ్ టంగ్‌తో ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి, బలుపు చూపించి ఇట్లా ఉండకూడదు. సో, పర్ఫెక్ట్‌గా క్రిస్టల్ క్లియర్‌గా మాట్లాడాలి. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ లెవెల్ వైల్డ్ గేమ్ ఉండాలి వాళ్ళ నుంచి. సో, అప్పుడే వైల్డ్ కార్డ్‌లోంచి ఎవరో ఒకరు విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. సో, చూద్దాం మరి వాళ్ళు ఎట్లా ఆడతారో. సో, దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.